ఓం సాయిరామ్. శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 8వ అధ్యాయము. ఇందులోని విశేషములు: మానవ జన్మ ప్రాముఖ్యము, సాయిబాబా భిక్షాటనము, బాయిజాబాయి సేవ, సాయిబాబా పడక జాగా, కుషాల్ చంద్పై వారి ప్రేమ. మానవ జన్మ యొక్క ప్రాముఖ్యం. ఈ అద్భుత విశ్వమందు భగవంతుడు కోట్ల కొలది జీవులను సృష్టించి ఉన్నాడు. దేవతలు, వీరులు, జంతువులు, పురుగులు, మనుష్యులు మొదలగు వానిని సృష్టించెను. స్వర్గము, నరకము, భూమి, మహాసముద్రము, ఆకాశమునందు నివసించు జీవకోటి అంతయు సృష్టించెను. వీరిలో ఎవరి పుణ్యం ఎక్కువగానో వారు స్వర్గమునకు పోయి వారి పుణ్యఫలమును అనుభవించిన పిమ్మట త్రోసివేయబడుదురు. ఎవరి పాపం ఎక్కువగునో వారు నరకమునకు పోవుదురు. అచ్చట వారు పాపములకు తగినట్టు బాధలను పొందెదరు. పాపపుణ్యములు సమానమగునప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనమునకై అవకాశము గాంచెదరు. వారి పాపపుణ్యములు నిష్క్రమించునప్పుడు వారికి మోక్షము కలుగును. 1000 ఏళ్ల మోక్షము గాని పుట్టుక గాని వారు చేసుకొనిన కర్మపై ఆధారపడి ఉండును. మానవ శరీరము యొక్క ప్రత్యేక విలువ. జీవకోటి అంతటికి ఆహారము, నిద్ర, భయము, సంభోగము సామాన్యము. మానవునికివి గాక ఇంకొక శక్తి కలదు, అది ఏ జ్ఞానము. దీని సహాయముననే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు. ఇంకే జ్ఞానమునందును దీని అవకాశము లేదు. ఈ కారణము చేతనే దేవతలు కూడా మానవ జన్మను ఈర్ష్యతో చూచెదరు. వారు కూడా భూమిపై మానవ జన్మనెత్తి మోక్షమును సాధించవలెనని కోరెదరు. కొంతమంది మానవ జన్మము చాలా నీచమైనదనియు, చీము, రక్తము, మురికితో నిండినదనియు, తుదకు శిథిలమై రోగమునకు మరణమునకు కారణమగునందురు. కొంతవరకు అది కూడా నిజమే. ఇన్ని లోటులున్నప్పటికీ మానవునకు జ్ఞానమును సంపాదించు శక్తి కలదు. మానవ శరీరమును బట్టియే జన్మ అశాశ్వతమని గ్రహించుచున్నాడు. ఈ ప్రపంచమంతయు మిథ్యయని విరక్తి పొందును. ఇంద్రియ సుఖములు అనిత్యములు, అశాశ్వతములను గ్రహించి నిత్యానిత్యములకు భేదము కనుగొని అనిత్యమును విసర్జించి తుదకు మోక్షమునకై మానవుడు సాధించును. శరీరము మురికితో ఉండినదనియు నిరాకరించినచో మోక్షమును సంపాదించు అవకాశమును పోగొట్టుకునేదము. శరీరమును ముద్దుగా పెంచి విషయ సుఖములకు మరిగినచో నరకమునకు పోయేదము. మనము నడవవలసిన త్రోవ ఏదన శరీరము అశ్రద్ధ చేయకూడదు, దానిని ప్రేమించకూడదు. కావలసినంత జాగ్రత్త మాత్రమే తీసుకొనవలెను. గుర్రపు రౌతు తన గమ్యస్థానము చేరు వరకు గుర్రమును ఎంత జాగ్రత్తతో చూచుకొనునో అంత జాగ్రత్త మాత్రమే తీసుకొనవలెను. ఈ శరీరము మోక్షము సాధించుటకు గాని లేక ఆత్మసాక్షాత్కారము కొరకు వినియోగించవలెను. అది ఏ జీవన పరమార్థం విధి అయి ఉండవలెను. భగవంతుడు అనేక జీవులను సృష్టించినప్పటికీ అతనికి సంతుష్టి కలగలేదట. ఎందుకనగా భగవంతుని శక్తిని అవి గ్రహించలేకపోయినవి. అందుచేత ప్రత్యేకముగా మానవుని సృష్టించెను. వానికి జ్ఞానమనే ప్రత్యేక శక్తి ఇచ్చెను. మానవుడు భగవంతుని లీలలను, అద్భుత కార్యములను, బుద్ధిని మెచ్చుకొనున్నప్పుడే భగవంతుడు మిక్కిలి సంతుష్టి చెంది ఆనందించెను.
అందుచే మానవ జన్మ లభించుట గొప్ప అదృష్టం. బ్రాహ్మణ జన్మ పొందుట అంతకంటే మేలైనది. అన్నిటికంటే గొప్పది సాయిబాబా చరణారవిందములపై సర్వస్య శరణాగతి చేయున అవకాశమును కలుగుట. మానవుడు యత్నించవలసినది. మానవ జన్మ విలువైనదనియూ తుదకు మరణము తప్పదనియూ గ్రహించి మానవుడు ఎల్లప్పుడూ జాగరూకుడై ఉండి జీవిత పరమావధిని సంపాదించుటకై యత్నించవలెను. ఏ మాత్రమును అశ్రద్ధ గాని ఆలస్యము గాని చేయరాదు. త్వరలో దానిని సంపాదించుటకు త్వరపడవలెను. భార్య చనిపోయిన వాడు రెండవ భార్య కొరకు ఎంత ఆతురత పడునో, కోల్పోయిన యువరాజుకై చక్రవర్తి ఎంతగా ప్రయత్నించునో, అట్లనే ఆత్మసాక్షాత్కారము పొందు వరకు రాత్రింబగళ్ళు విసుగు విరామం లేక కృషి చేసి సంపాదించవలెను. బద్ధకమును, అలసటను, కునుకుపాట్లు దూరమునర్చి రాత్రింబవళ్ళు ఆత్మయందే ధ్యానము నిలుపవలెను. ఈ మాత్రము చేయలేనిచో మనము పశుప్రాయులమగుదుము. నడవవలసిన మార్గం ఏమిటంటే సాయిబాబా చెప్పేది ఇక్కడ, మన ధ్యేయము త్వరలో ఫలించే మార్గం ఏదని వెంటనే భగవత్ సాక్షాత్కారము పొందిన సద్గురువు వద్ద ఏగుట, సద్గురువు వద్దకి వెళ్ళుట. మత సంబంధమైన ఉపన్యాసములు వినినప్పటికీ పొందినట్టిదియు, మత గ్రంథములను చదివినను తెలియనట్టిదియగు ఆత్మసాక్షాత్కారము సద్గురువుల సహవాసముచే సులభముగా పొందవచ్చును. నక్షత్రములన్నీ కలిసి ఇవ్వలేని వెలుతురు సూర్యుడెట్లు ఇవ్వగలుగుతున్నాడో అట్లనే మతోపన్యాసములు, మత గ్రంథములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు విప్పి చెప్పగలడు. వారి వైఖరి సంభాషణలే గుప్తముగా మనకు సలహా ఇచ్చును. క్షమ, నెమ్మది, వైరాగ్యము, దానము, ధర్మము, శరీరమును మనస్సును స్వాధీనమందుంచుకొనుట, అహంకారము లేకుండుట మొదలగు శుభలక్షణములకు వారు అనుసరించినప్పుడు వారి పావన జీవితము నుంచి భక్తులు నేర్చుకుందురు. అది భక్తుల మనములకు ప్రబోధము కలగజేసి పారమార్థికముగా ఉద్ధరించు. సాయిబాబా అట్టి యోగి పుంగవుడు సద్గురువు. బాబా ఫకీరు వలె నటించినప్పటికీ వారెప్పుడునూ అనుసంధానమందే నిమగ్నులగుచుండిరి. దైవభక్తి గలవారిని పవిత్రులు ఎల్లప్పుడూ ప్రేమించుచుండిరి. సుముఖులకు సుఖములకు ఉప్పొంగువారు కారు, కష్టముల వలన కృంగిపోవువారు కారు. రాజును దివాలా తీసిన వాడును బాబాకు సమానమే. తమ దృష్టి మాత్రమున ముష్టివాణిని చక్రవర్తిని చేయగల శక్తి ఉన్నప్పటికీ బాబా ఇంటింటికి భిక్షకు పోయేవారు. వారి భిక్ష ఎట్టిదో చూద్దాము. బాబా యొక్క భిక్షాటనము. షిరిడీ జనులు పుణ్యాత్ములు. వారి ఇండ్ల ఎదుట బాబా భిక్షకుని వలె నిలిచి అక్క రొట్టె ముక్క పెట్టు అనుచు దానిని అందుకొనుటకు చేయి చాచేడివారు. ఒక చేతిలో తంబిరేలు డొక్కు, ఇంకొక చేతిలో గుడ్డ జోలి పట్టుకొని పోవువారు. ప్రతిరోజు కొన్ని ఇండ్లకు మాత్రమే పోవువారు. పలుచని పదార్థములు, పులుసు, మజ్జిగ, కూరలు మొదలగునవి డొక్కులో పోసుకునేడివారు. అన్నము, రొట్టెలు మొదలగునవి జోలెలో వేయించుకునేడివారు. బాబాకు రుచి అనున్నది లేదు. వారు నాలికను కొనిరి. కాన ఇన్ని వస్తువులను డొక్కలోనూ జోలెలోనూ వేసుకునేడివారు. అన్ని పదార్థములను ఒకేసారి కలిపి తిని సంతృష్టి చెందేవారు. పదార్థముల రుచిని పాటించేవారు కాదు. వారి నాలికకు రుచి అనున్నది లేనట్లే కనిపించుచుండెను. బాబా సరిగ్గా 12 గంటల వరకు భిక్ష చేసేవారు. బాబా భిక్షకు కాల పరిమితి లేకుండెను. ఒక్కొక్క దినమందు కొన్ని ఇండ్లకు మాత్రమే పోయేడివారు. సాధారణముగా 12 గంటల వరకు